ఎప్పుడైతే ప్రభునందు మనం ఆనందిస్తామో, ఆనందించడానికి మనం ఇష్టపడతాము, వారిని ప్రభు చూస్తున్నాడా? ఇష్టపడాలి. కొంచెముగా మీకు ఇవ్వబడిన కొంచెముగా భక్తి, కొంచెముగా దర్శనం, కొంచెముగా ఆలోచన, కొంచెముగా కళలు, కొంచెముగా ఆ కొంచెంలో మీరు నమ్మకం ఉంటే ప్రభు ఏం చేస్తారు? ఇంకా అధికపరుస్తాడు. కొంచెం దీవించారు, ఆ కొంచెంలో గొప్పగా మీ హృదయం నిండా కృతజ్ఞతతో, ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నువ్వు నన్ను చూస్తున్నావు. చిన్నవాళ్ళు ఎదుగుతున్నప్పుడు వారి తల్లిదండ్రులను బట్టి వారి యొక్క స్థితిగతులు మారుతుంటాయి. ధనవంతుల యొక్క బిడ్డలు వాళ్ళ యొక్క వస్త్రాలు ధనవంతులుగా కనబడుతుంటాయి. ధనవంతుల యొక్క పిల్లలు అయితే వాళ్ళ వాచ్ కానీ, వాళ్ళ ఆడపిల్ల అయితే చెవులు కానీ, ఇంకొకటి కానీ, డ్రెస్సులు కానీ, అంటే వాళ్ళ తండ్రి యొక్క జీవితాన్ని అక్కడ చూపిస్తూ ఉంటారు. ఈరోజు మనము మన పరలోక తండ్రిని మనం ఆరాధిస్తున్నాం, పరలోక తండ్రిని మనం కీర్తిస్తున్నాం, స్తుతిస్తున్నాము. సో దేవుని యొక్క ప్రతినిధులుగా, ఆయన బిడ్డలుగా ఆయన ఇచ్చిన ఘనత ఇది. మన ప్రభులో మనం ఆనందించడము ఇది నాకు లేదు అసలు. మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుడిలో మనం దేని విషయమై కూడా మనం ప్రభువుని లోపలికి వస్తారంటే ఎలాగుందంట? 100వ కీర్తన తెరవండి ఒకసారి. 100వ కీర్తన తెరవండి. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన మందిరంలోకి వచ్చే ముందు ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది? 100వ కీర్తన 2. కీర్తన 100:2. ఇక్కడ ఏమంటున్నారు? ఎలా రావాలంట? ఆయన సన్నిధికి మనం వస్తున్నప్పుడే, ఈరోజు మందిరాన్ని వెళ్తున్నప్పుడు ఎలా రావాలంట? ఉత్సాహగానం, సంతోషం అన్నమాట. మనం గుండె నిండా కూడా దేవుని యొక్క ప్రేమతో, లేకపోతే ఆయన ఆనందంతో, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటే మనకి ఎంత సంతోషం ఉంటుందో, ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు అంత సంతోషం మనం ప్రభు సన్నిధిలో అనుభవించగలగాలి. నేను మారు మనసు పొందిన తర్వాత దినాల్లో నా ప్రతిదీ కూడా పడుకోవడానికి, తినడానికి తప్ప ఇంకా ఇంటికి దేనికి వచ్చేవాడిని కాదు. అక్కడ కూర్చుంటేనే, అక్కడ సమయం గడిపితేనే, అక్కడే బదులు చదువుకోవడం, వాక్యం చదువుకోవడం, లేకపోతే పరీక్షలు కూడా అక్కడే సిద్ధపడడం, ప్రాక్టీస్ అవ్వడం, ఏది ఏమైనా సరే అక్కడ కూర్చుని అదొక సంతృప్తి, అదొక ధైర్యము. ఒక స్థలం గురించి కాదు, కానీ ప్రభు సన్నిధి గురించి చెప్తున్నాను నేను. ఒక స్థలం గురించి కాదు, దేవుడి సన్నిధి, ప్రభు సన్నిధిలో నేనున్నాను. సో గంటలు ఆయనలో గడుపు అక్కడ ఉండడానికి, ప్రభుని ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి మనం కూడా దేవుడి సన్నిధిలో మనం ఎక్కువసేపు ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఆనందించగలగాలి. దేవుడి సన్నిధిని బట్టి మిమ్మల్ని దీవించాడు. దీవెని బట్టి చాలామంది ఆనందిస్తారు, ఆశీర్వాదాన్ని బట్టి చాలామంది ఆనందిస్తారు, స్వస్థతను బట్టి చాలామంది ఆనందిస్తారు. అడుగుతారు, ఏదో ఒక విషయాలు అడుగుతాం, ఇస్తారు, దాన్ని బట్టి. సో బట్ ఏది కాదు, ఓన్లీ ద ప్రజెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవుడైన దేవుడి సన్నిధిని బట్టి మనం ఉత్సాహగానం చేయగలగాలి, సంతోషించగలగాలి. ఇంకా దానికి మించిన ఆశీర్వాద లోకంలో ఏదీ లేదు. హల్లెలూయా.